ఈ యొక్క అకాల వర్షాలు వరదల వల్ల రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. అనేక విధాలుగా రైతాంగం బాగా దెబ్బతింది. విజయవాడ ప్రాంతాల్లో ఒక రకంగా అయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం చేలు మునిగిపోయి కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితులు, మరి కకావికలమైన అయిపోయినటువంటి చేలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాడి ఈ చేలు చూస్తే దేనికి పనికిరాదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదారంగా రైతుకు సాయం చేయాలి, ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. విజయవాడలో అయితే ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే మకాం పెట్టి గత 10 రోజుల నుంచి కూడా రిలీఫ్ ఆపరేషన్స్ని పెద్దెత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే రైతాంగం నష్టపోయిందో ఆ రైతాంగం నష్టపోయిన చోట ఎన్యూమరేట్ చేసి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రైతుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి తుఫాను వరదలని ఏ విధంగా దాన్ని డ్యామేజ్ని కంట్రోల్ చేసి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తి వాడి చేసి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రైతుల కష్టాలను చూసి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నష్టపోయారు, ఏమేమి నష్టపోయారు రైతులు అనేది డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా వాళ్ళు కూడా స్థానిక రైతులతోటి స్థానిక సర్పంచిన వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎక్కడ పోయినా ఏంటో చెబితే వాళ్ళు కూడా రైతులకు అవగాహన చూపిస్తారు. వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా బండుమిల్లి కొత్తవేలు మండలాలు అలాగే పెడల్లో కొంత పార్ట్లు చాలా ప్రాంతాలు మునిగిపోయిన గూడూరులో కూడా మల్లవోలు సుబ్బనపాను ఇటువంటి ప్రాంతాల్లో చాలా రైతులు మోసపోయారు. చాలా చేలు పల్లపు చేలు అది కూడా మునిగితే బాగా మునిగిపోయినాయి. గత ప్రభుత్వంలో డ్రైన్ సరిగ్గా మరమ్మతు చేయకపోవడం చాలా వరకు కూడికి తీసుకోవడంగా ఈ విపత్తు కూడా ఏర్పడింది. మనకి ఏదైనా ఇది రైతులకి తీరని నష్టం. తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఈ విపత్కర పరిస్థితులను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నాకున్న అనుభవం, ఇవాళ రెండో పంట దాళవ ఇస్తేనే కానీ ప్రత్యేకించి 2 మండలాల్లో, ఎందుకంటే ఇక్కడ చల్లనీటి ఎక్కువ, అపరాలు పండవు, మినుములు పండవు కనుక రెండో పంట ఆధారం. రెండో పంట మరి దాళవ ఇస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కొంత కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నీళ్లు కూడా రిజర్వాయర్స్లో బాగా ఉన్నాయి కనుక రేపు రెండో పంటకి నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గిరీష్ మిశ్రా గారికి, లోకేష్ గారికి కూడా ఈ ప్రాంతంలో రెండో పంటకి ఆవశ్యకత గురించి చెప్పి వాళ్ళకి మరి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే స్థానిక శాసనసభ్యుడు కార్యదర్శులు గారికి కూడా బాక్సవర్ ఎంపీ గారికి కూడా వాళ్ళు కూడా మాట్లాడి నేను ఆవశ్యకతని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెండో పంట దాళవా ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను.